హలో. హాయ్. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు? మహేష్ గారునా? ఆ, ఓకే. ఏంటి ఇన్ని రోజులు గ్యాప్, బిజీ షెడ్యూల్ వల్ల కాల్ చేయలేదా? అవును మేడం, అందుకే కాల్ చేశాను. ఓకే. సో ఏంటి ఈరోజు హాలిడేనే కదా? హాలిడే అందుకే అందరికి జైభీమని చెప్పాను. ఓకే. ఈరోజు హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్నాను డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. హ్యాపీ బర్త్డే చెప్తారా? నేను ఆల్రెడీ చెప్పేశానండి. మరొకసారి స్టార్టింగ్ మా కోసం. ప్రోగ్రామ్ స్టార్టింగ్ అదే చెప్పాము. ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. అయ్యో, ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఏమున్నా సరేనండి, మా గుడ్ మార్నింగ్ ఒంగోలులో స్పెషల్గా చెప్తూనే ఉంటాము. థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు క్వశ్చన్స్ కూడా నేను మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ తీసుకొచ్చాను అనమాట అంబేద్కర్ గారి గురించి. మేడం, సో డాక్టర్ అంబేద్కర్కు భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? అది నాకు కూడా తెలుసు, కానీ నేను ఒకటి అడుగుతాను, అది చెప్పండి చాలు. మీరు నేను చెప్తాను, మీరు ముందు దీనికి ఆన్సర్ చెప్పండి. నేను ఆన్సర్ చెప్తాను, కానీ నేను చెప్తున్నాను చెప్పండి. ఓకే. మీరు చెప్తే మహేష్ గారు ఒక్క నిమిషం, మేము అడిగితే పక్కన వాళ్ళు టెన్షన్ పడతారో లేదో తెలియదు, కానీ చెప్పండి. విల్ ట్రై. ఓకే. ప్రపంచంలోనే అంబేద్కర్ స్టాచ్యూస్ ఎక్కువ ఉన్నాయి, అవునా? అయితే ఎన్ని దేశాల్లో ఉన్నాయి? బాబోయ్. నాకు అంబేద్కర్ కి భారత రత్న ఎప్పుడు ఇచ్చారన్నది తెలుసు. నాకు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు, కానీ నాకు ఈ ఆన్సర్ మీరు రేపు మార్నింగ్ అలా చెప్తారా? చెప్తాము. గూగుల్ తల్లుండిగా మాకెందుకు భయం? మీకు అర్థం కావట్లేదు. గూగుల్ తల్లి ఒకలా చెప్పిద్ది. అంటే నేను రీసెర్చ్ చేసిన ప్రకారంగా అయితే నాకున్న అనాలిసిస్ ప్రకారం నాకు కొన్ని తెలుసు. ఓకే ఓకే. గూగుల్లో రాసి కొంత వాటికి ఉన్నాయి, కానీ నేను అంటే స్టడీ చేసిన వాటిలో అంబేద్కర్ స్టాచ్యూస్ అసలు ఎన్నో ఉన్నాయి అని స్టడీ చేసిన వాటిలో నాకు వచ్చిన అంకె వేరు. మీ గూగుల్లో సరే, మీరు గూగుల్లో చూసి చెప్పండి. ఓకే, రేపు చెప్తాను. డెఫినెట్గా మీరు మమ్మల్ని ఇరకాట్లో పడేయటానికే ఉంటారండి బాబు మీరు. మేడం, ఓకే, చెప్పండి. డాక్టర్ అంబేద్కర్కు భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? సో కాల్ అయితే కట్ అయిపోయింది. వై మహేష్ గారు. ఓకే.